హాయ్ గైస్, ఈరోజు చపాతీ ఎలా చేద్దాం చూద్దామా. గోధుమ పిండి తీసుకొని దాంతో కొంచెం మైదా కలపండి. మైదా కలిపే వల్ల చపాతీ మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది. ఉప్పు, వంట సోడా, కొంచెం వాటర్ పోసి పైనే మెల్లిగా కలపండి స్టార్టింగ్. తర్వాత ఒక్కరో వాటర్ పోసి కొంచెం గట్టిగా అదమండి. అదిమినాక తర్వాత మీకు ముద్దలా వస్తుంది. దాంతో కొంచెం ఆయిల్ పోసుకొని మళ్ళీ 2 మినిట్స్ వరకు బాగా అదమండి. ఆ చపాతీ పిండిని కొంచెం మెత్తగా అనిపిస్తుంది. అదిమిన తర్వాత దాన్ని అరగంట సేపు నానబెట్టేయండి. పక్కన పెట్టేశాక తర్వాత ఎత్తి ఆ చపాతీ ముద్ద 2 నిమిషాలు బాగా అదిం పెట్టండి. దానివల్ల మీకు స్మూత్గా చపాతీ మెత్తగా వస్తుంది. మీరు ఎంత బాగా అదుముతారో దాన్ని బట్టి. దాన్ని చిన్న ముద్ద తీసుకొని గోధుమ పిండిలో అద్ది పెట్టి చపాతీలాగా రుద్దేయండి. పెనుము వేడెక్కాక చపాతీ రుద్దాం కదా, దాన్ని పెనం పైన వేయండి. ఆ పక్క ఈ పక్క తిప్పుతూ ఉండండి. కొంచెం కాగినాక తర్వాత ఆయిల్ పోసుకోండి. దానివల్ల చపాతీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చపాతీ రెడీ.